శాంతి అనేది ఇప్పుడు ఒక ముసుగు. ఆ ముసుగు వెనుక ఆయుధ పరిశ్రమ కూడగట్టుకుంటున్న డబ్బు దాగి ఉంది. మానవ హక్కుల పేరుతో మిలిటరీ కాంట్రాక్టులు నడుస్తున్నాయి. డిప్లొమసీ పేరుతో ఆకాశం నుంచి మిస్సైల్స్ పడుతున్నాయి. 2025లో ప్రపంచం ఇదే నిజాన్ని మరోసారి చూసింది. యుద్ధం ప్రకటించకుండానే దేశాలను నాశనం చేయొచ్చు అని అమెరికా మరోసారి నిరూపించింది. నోబెల్ శాంతి బహుమతి కోసం కలలు కంటున్న ట్రంప్ రియాలిటీలో మాత్రం డ్రోన్లు, ఫైటర్ జెట్లు, నౌకా దళాలను ప్రపంచం నలుమూలలకు పంపించారు. లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు, మధ్యప్రాచ్యం నుంచి కరేబియన్ సముద్రం వరకు అమెరికా బాంబులు పడని ప్రాంతం ఏదైనా ఉందా అని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి అధికారికంగా ప్రకటించిన యుద్ధాలు కావు. జాతీయ భద్రత, ఉగ్రవాదం, డ్రగ్స్ అనే మాటల వెనుక దాగిన ఒక గ్లోబల్ మిలిటరీ ఆపరేషన్. యుద్ధాలు ఆపుతాను అన్న నాయకుడి హయాంలోనే యుద్ధ విమానాలు ఎందుకు ఎక్కువగా ఎగిరాయి అన్నదే అప్పుడు అసలైన ప్రశ్న. నిజంగా ప్రపంచ భద్రత కోసమే వివిధ దేశాలపై దాడులకు దిగారా? 2025లో మొత్తం ఎన్ని దేశాలపై అమెరికా ఆర్మీ అటాక్ చేసింది? అమెరికా బాంబులకు నలిగిపోయిన ఆ దేశాల కథేంటి? 2025లో అమెరికా ఏ దేశం పైన అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు. కానీ బాంబులు పడిన దేశాలు మాత్రం 7 ఉన్నాయి. నివేదికల ప్రకారం 2025 జనవరి 20 నుంచి డిసెంబర్ చివరి వరకు అమెరికా 622 సార్లు విదేశీ భూభాగాలపై బాంబులేసింది. డ్రోన్లు, ఫైటర్ జెట్లు, నౌకాదళం ఉపయోగించి చేసిన దాడులివి. అంటే దాదాపు ప్రతిరోజు సగటున 2 సార్లు బాంబింగ్ చేసింది. మొదటిగా లాటిన్ అమెరికాలోని వెనిజులా టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో డాకింగ్ ఫెసిలిటీలను టార్గెట్ చేసింది. ట్రంప్ మాటల్లో ఇది డ్రగ్స్ పై యుద్ధం. కానీ హ్యూమన్ రైట్స్ వాచ్ లెక్కల ప్రకారం కరేబియన్ సముద్రంలో జరిగిన ఈ బోట్ స్ట్రైక్స్ లో కనీసం 95 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో చాలా మంది సాధారణ పౌరులు. మరింత షాకింగ్ విషయం ఏంటంటే డబుల్ ట్యాప్ అటాక్స్ కూడా జరిగింది. ఒకసారి దాడి చేసి బతికిన వాళ్లపై మళ్లీ దాడి జరిగింది. ఇది యుద్ధ నేరమని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి. కానీ అమెరికా మాత్రం వీడియో ఫుటేజ్ విడుదల చేయడానికే నిరాకరించింది. ఆఫ్రికాలోని నైజీరియాపై క్రిస్మస్ రోజునే అమెరికా మిస్సైళ్లు పడ్డాయి. ఈ దాడులు అమెరికా చరిత్రలోనే నైజీరియా భూభాగంపై జరిగిన తొలి ప్రత్యక్ష మిలిటరీ అటాక్. ఎంతమంది చనిపోయారు అన్న లెక్కలు ఇప్పటికీ స్పష్టంగా బయటికి రాలేదు. కానీ గ్రామాలపై మిస్సైళ్లు పడినట్టు స్థానిక మీడియా నివేదికలు చెప్తున్నాయి. ఇది ఉగ్రవాదంపై పోరాటమా, లేదా అమెరికా అంతర్గత రాజకీయాలకు వేదికగా వాడుకున్న యుద్ధమా అన్న ప్రశ్న ఇక్కడ మొదలైంది. ఇక సోమాలియా, ట్రంప్ రెండో టర్మ్లో అత్యధికంగా బాంబులు దేశాల్లో ఇదే ముందుంది. ఒక్క 2025లోనే కనీసం 111 ఎయిర్ స్ట్రైక్స్ ఈ దేశంపై జరిగింది. ఇది బుష్, ఒబామా, బైడెన్ పాలన అన్నింటికంటే ఎక్కువ. ఉగ్రవాదులే చనిపోయారని అమెరికా చెప్తోంది. కానీ కొన్ని నివేదికలు వేరే నిజాన్ని చూపించాయి. డిసెంబర్లో జరిగిన ఒక్క దాడిలోనే 11 మంది పౌరులు చనిపోయారు. అందులో 7 పిల్లలు ఉన్నారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ పౌర మరణాల లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు. ఇటు మధ్యప్రాచ్యం వైపు వస్తే యెమెన్, గాజా పేరుతో రెడ్ సీ మీద హౌతీ దాడులకు ప్రతీకారంగా 2025 మార్చి నుంచి మే వరకు దాదాపు ప్రతిరోజు దాడులు జరిగాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాడార్ సిస్టమ్స్, వలసదారుల డిటెన్షన్ సెంటర్లు కూడా నాశనమయ్యాయి. యెమెన్ హెల్త్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం ఈ దాడుల్లో కనీసం 123 మంది చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో హౌతీలు మాత్రమే చనిపోయారని అమెరికా అంటోంది. కానీ నిజం ఏంటన్నది శిథిలాల కింద మిగిలిపోయింది. అటు సిరియా విషయానికి వస్తే ఐసిస్ పేరుతో 70కి పైగా లక్ష్యాలపై ఒకేసారి దాడులు చేసింది అమెరికా. ఇక ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి అనేక విమర్శలకు కారణమైంది. 2025 జూన్లో నేరుగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. నాటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోపై విరుచుకుపడింది. అమెరికా మాటల్లో ఇది న్యూక్లియర్ థ్రెట్ ను ఆపేందుకట. అందుకే పెంటగాన్ లెక్కల్లో ఇరాన్ అణు ప్రోగ్రాం 2 ఏళ్లు వెనక్కెళ్లింది. కానీ ఈ దాడుల్లో 1100కి పైగా ఇరానీయులు, 28 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోయారు. మరోవైపు ఇరాక్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేయని సంవత్సరమే లేదు కావచ్చు. పీస్ త్రూ స్ట్రెంగ్త్ అనే నినాదంతో మిలిటరీ పవర్ ప్రదర్శన చేసింది అమెరికా. ఇలా యుద్ధాలు ఆపుతానని చెప్పిన నాయకుడి హయాంలోనే ప్రపంచంలోని 7 దేశాలపై విచక్షణారహితంగా దాడులు జరిగాయి. శాంతి మాటలు వేదికలపై వినిపించాయి. బాంబుల శబ్దం మాత్రం భూమిపై వినిపించింది. డ్రగ్స్, ఉగ్రవాదం, నేషనల్ సెక్యూరిటీ అనే పదాలు ఇప్పుడు మిస్సైళ్లకు లైసెన్సులయ్యాయి. ఒక దేశం తన భద్రత పేరుతో 7 దేశాలపై దాడి చేస్తే అది రక్షణ లేక కొత్త తరహా సామ్రాజ్యవాదమా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని పాశ్చాత్య దేశాలు చెప్పకపోవచ్చు. కానీ
నిజం మాత్రం వేరు. 2025లో శాంతి మాటల కన్నా బాంబులే ఎక్కువగా మాట్లాడాయి.